రాజకీయాలల్లా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్నది చాలా ప్రాక్టికల్ గా చూసి చెప్పిన మాట. ముఖ్యంగా 2018ల ఆంధ్రకు పిరికెడు మట్టి చెంబెడు నీళ్లు తప్ప బీజేపీ సర్కారు ఆంధ్రాకి ఏమి ఇయ్యలేదని ఎన్డీఏలకెళ్లి బయటకొచ్చి కాంగ్రెస్ కూటమి చెయ్యి పట్టుకున్నాడు బాబుసారు. మోడీ మీద ఎత్తి 7 దోషుల మన్ను పోసిండు. అమిత్ షా మీద తెలుగుదేశం కార్యకర్తలైతే ఏకదం రాళ్ల దాడి కూడా చేసిండ్రు. కానీ బండ్లు ఓడలైతాయి ఓడలు బండ్లైతాయి అన్నట్టు సైకిల్ పవర్ పంచర్ అయింది. ఫ్యాన్ కు కరెంట్ వచ్చింది. సైకిల్ కు మోడీ ఇల్వ తెలిసొచ్చింది. పాహిమాం అనుకుంటా పొత్తు కోసం ఆళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. కరుణించమని కాళ్ళేళ్ల పడుతున్నాడు. అయినా వాళ్ళు నిన్ను నమ్మం బాబు అన్నట్టే దూరం పెట్టిండ్రు. ఈ ఒక్కసారి నన్ను నమ్ముండ్రి, మీ కూటమిలా ఏదో ఒక మూలకు వాడుంటా, కుయుక్తులేం చెయ్య, కుదురుగుంటా అని అమిత్ షా సార్ తాన వాదన చేసి వచ్చిండు. మొత్తానికైతే పొత్తు ఖాయం చేసుకున్నాడు. అయితే అటు బీజేపీ వాళ్ళు ఈసారి 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంటారట. కలిసి వస్తామని ఎవ్వరినైనా దా కాషాయం తీర్థం ఉచ్చుకోండి అంటున్నారు. అట్లా పెద్ద నది చిన్న చిన్న కాలువలను వాగులను తన లోపట కలుపుకున్నట్టు చాలా రాష్ట్రాలల్లా తుడక పార్టీలను పొత్తు పేరుతోటి కలుపుకొని పోతున్నది. ఈ దెబ్బకు మోడీకి ఎసోంటి ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. అందుకే బాబు సార్ను కూడా సర్లే వచ్చేదో మూలన వాడుండు అని ఓకే చెప్పినట్టుండ్రు అని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.